సరే, ఇక రష్యా, చైనా, ముఖ్యంగా ఇండియా, ఈ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపే విషయంలో ఎటువంటి పాత్రను పోషించాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడిని ఆపడంలో ఒక అతిపెద్ద కారణం ఏంటంటే, అసలు డొనాల్డ్ ట్రంపే గజగజ వణుకుతూ అసలు ఇరాన్ మీద యుద్ధం చెయ్యను అని స్వయంగా ప్రకటించేలాగా చేసేయనమాట. అసలు ఏంటి అంటే, రష్యా, చైనా, ఈవెన్ ఇండియా కూడా చూసుకోండి. ఇరానియన్ ఫారిన్ మినిస్టరు డైరెక్ట్గా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మాట్లాడడం జరిగింది. అది బయట ఎస్ జయశంకర్ గారే దాన్ని ఎక్స్లో ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇటు ఇండియా, రష్యా, చైనా, దాన్ని ఏమంటారు, రిక్ కంట్రీస్ అంటారు. అంటే పుతిన్, మోడీ, జీ జిన్పింగ్ వీళ్ళు సంయుక్తంగా చాలా జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. దేనికి? ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోకుండా. ఎందుకంటే ముఖ్యంగా చెప్తానండి, ఇప్పుడు పుతిన్కి ఫస్ట్ ఏంటంటే, రష్యాకి చాలా క్లోజెస్ట్ అలాయే ఇరాన్. ఆల్రెడీ వెనిజులా కుప్పకూలిపోయింది, ఆల్రెడీ సిరియాలో అమెరికా ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. కాబట్టి ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వం కూలిపోతే, ఖమేనీ ప్రభుత్వం, అసలు రష్యాకి అక్కడ క్లోజెస్ట్ అలాయ్ అంటే ఫ్రెండే లేకుండా పోతాడు. అంటే మిడిల్ ఈస్ట్ మొత్తం ఇజ్రాయిల్, అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుందంట. అది చాలా ప్రమాదం. కాబట్టి పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీని రక్షించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి పుతిన్ అక్కడికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన ఆపరేషన్ సింధూర్లో వాడింది, అక్కడ పంపడం. అందువల్ల టెహరాన్ రక్షణకి, ఖమేనీ రక్షణకి S-400 సరిపోతుందండి. అమెరికా అంత ఈజీగా అటాక్ చేయలేదు. ఇంకా ఎన్నో వెపన్స్ అక్కడ పంపడం జరిగింది. ఈవెన్ రష్యా అధ్యక్షుడు ఒకప్పుడు గత జూన్లో ప్రకటించినట్టు స్వయంగా ఇరాన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు, న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చేనే ఖమేనీ ప్రభుత్వాన్ని రంగంలో దిగిపోయారు. కాబట్టి రష్యా వార్నింగ్తో అమెరికా వెనక్కి తగ్గిందని చెప్పవచ్చు. రెండు, చైనా, ఇండియా చెప్పేటప్పుడు చైనా కూడా చెప్తాను. ఇండియాకు ముందు చైనా ఏం చేసిందంటే, ఒక మిస్టీరియస్ ఫ్లైట్స్ని ఈరోజు టెహరాన్లో దించడం జరిగింది. మిస్టీరియస్ ఫ్లైట్స్ అంటే చాలా మాయ, ఎలా వచ్చినాయి ఎలా వెళ్ళినాయో కూడా తెలియదు అనమాట. కాకపోతే ఇంటర్నేషనల్ ఏవియేషన్ అథారిటీస్ చైనా నుంచి టెహరాన్లో దిగిన ఫ్లైట్స్ని మాత్రం వాళ్ళు ఎయిర్ స్పేస్ కనిపెట్టడం జరిగింది. అవి ఏంటంటే, ఈ ఫ్లైట్లో HQ-9 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో పంపింది, ఎన్నో వెపన్స్ పంపింది. ఎయిర్ స్పేస్లో అమెరికా యుద్ధ విమానాలు కూల్చే ఒక మిసైల్స్ని కూడా అక్కడ పంపించిందని తెలియదు. అంటే ఇరాన్ రక్షించుకోవడానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని చైనా సప్లై చేసిందండి. అంటే ఇలాగే సప్లై చేస్తే అమెరికా అక్కడ ఈజీగా ఇరాన్ గెలవలేదనమాట. ఎందుకు చైనాకి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం పతనం అవ్వకూడదంటే, చైనాకి ఇరాన్కి కొన్ని $1 బిలియన్, $200 బిలియన్ ఆయిల్ ఒప్పందం ఉండండి, ఆయిల్ పైప్ లైన్ ఉన్నాయి అక్కడికి. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం, ఇప్పటికే వెనిజులా ప్రభుత్వం కూలిపోవడం వల్ల చైనాకి ఆయిల్ సప్లై ఆగిపోయింది, చీప్ ఆయిల్. ఇప్పుడు ఇరాన్లో కూడా అమెరికా ప్రాబల్యం వస్తే అసలు చైనాకు ఆయిలే ఉండదన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరానియన్ ప్రస్తుతం ఖమేనీ ప్రభుత్వాన్ని రక్షించాల్సిన అత్యవసరం చైనాకి పడింది అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా ఎందుకు ఇరాన్ ప్రభుత్వం కూలిపోకూడదని కోరుకుంటుంది? అసలు ఎందుకు ఇరాన్, ఇప్పుడు ఇండియా కూడా అటు రష్యా, చైనాలతో కలిపి ఇరాన్ రక్షణకి దిగింది? దీంతోనే ట్రంప్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే, ఇండియా కూడా ఈ ఖమేనీ, ఆయితుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా చాలా అత్యవసరం అనమాట. మోడీ అందుకనే చాలా దౌత్యాన్ని ఒక అద్భుతంగా ఎక్కడ బయటపడకుండా చేశారన్నమాట. అటు రష్యా, చైనా వార్నింగ్ ఇచ్చినట్టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. అసలు ఇరాన్ ఊసే ఎత్తలేదు సరిగ్గా. కానీ అమెరికా వెనక్కి తగ్గడం ఎందుకు అంటే, కేవలం ఇండియా కోసం అని చెప్పవచ్చు. ఎందుకంటే రష్యా, చైనాలు ఇరాన్కి హెల్ప్ చేస్తాయి అనేది జగమెరిగిన సత్యం అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఎక్స్ప్లిసిట్లీ దే డిక్లేర్ ద వాంట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వేరే ఇండియా అనేది మనకి యుఎస్కి వార్నింగ్ ఇవ్వలే, కానీ స్లోగా ఏం చేయాలో చేసేసింది అనమాట. ఏం చేసిందో ముందే చెప్పేటప్పుడు ఎందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్కు అవసరం అంటే, ఇరాన్లో ఉన్న ఈ షియా ముస్లిం ప్రభుత్వం, ఖమేనీ ప్రభుత్వం, పాకిస్తాన్లో ఉన్న సున్నీ మెజారిటీ పాపులేషన్ ప్రభుత్వాన్ని కౌంటర్ బ్యాలెన్స్ అండి. అంటే చైనాని అడ్డగించడానికి ఇరాన్ ప్రభుత్వం మనకి చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇటు బలూచిస్తాను, అటు ఆఫ్ఘనిస్తాన్ని భారత ఫేవర్గా ఉండడానికి ఇరాన్ ప్రభుత్వం మనకి సహకరిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తాలిబాన్ టైం నుంచి అది చాలా ఇంపార్టెంట్. 2, ఇరాన్ ద్వారా మనం సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ చేస్తున్నాం చాబహార్ పోర్టు ద్వారా. ఒకవేళ అమెరికా ప్రాబల్య ప్రభుత్వం ఇరాన్లో వస్తే ఖమేనీ బదులు, అది మనకు భారతదేశానికి చాబహార్ పోర్ట్ ఇవ్వదు. కాబట్టి మనకి సెంట్రల్ ఏషియాతో మొత్తం లింక్ తెగిపోతుంది, పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఖమేనీ ప్రభుత్వ రక్షణ భారతదేశానికి అత్యవసరం. తర్వాత ఇండియా ఇరాన్ నుంచి మనం ఎక్కువ ఆయిల్ సప్లై తెచ్చుకుంటున్నాం అనమాట. అది కూడా చాలా సబ్సిడీ రేటుతో మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యన కాస్త ఆగిన
కాబట్టి ఆయిల్ సప్లై అమెరికా చెప్పినట్టు వినాలి. అది మనకి ఆయిల్ సెక్యూరిటీకి చాలా చాలా పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. తర్వాత ఇండియా యూరోపు మిడిల్ ఈస్ట్ ఒక కారిడార్ ఏర్పాటు చేస్తుందన్నమాట. అటు గ్రీసు, ఇజ్రాయెల్ వీటి మీదుగా, ఇరాన్ మీదుగా మన భారతదేశం ముంబైకి వస్తుంది. ఒకవేళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టే ఆగిపోతుంది అక్కడ అమెరికా ప్రభుత్వం వస్తే. కాబట్టి ఇరాన్లో ఆయితల్లా ఖైమనీ ప్రభుత్వం అనేది భారతదేశానికి చాలా చాలా అత్యవసరం. కాబట్టి భారత్ ఖైమనీ ప్రభుత్వం రక్షణకి ఇటు చైనా, రష్యాలతో ఒక సీక్రెట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే అదైతే వెనక్కి అయితే వెళ్ళదు, ఇరాన్ ప్రభుత్వం కూలిపోదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ చాలా భయపడిపోయింది. ఏంటంటే ఇండియా క్రమంగా ఏమవుతుందంటే రష్యా ఛానల్కి ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట, అమెరికాకి వ్యతిరేకంగా. ఇప్పటికే వ్యతిరేకం అయిపోయింది టారిఫ్ల వల్ల. సో అందుకని ఇండియా చాలా జాగ్రత్తగా ఈ డిప్లొమసీ చేసింది. చాలా స్లోగా రీసెంట్గా ఎస్ జయశంకర్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో మాట్లాడినప్పుడు ఈ సంభాషణ వచ్చింది, ఇరాన్ మీద దాడి చేయడం మంచిది కాదు అని ఇండియా చాలా బయట కాకుండా లోపల హెచ్చరించినట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ పుతిన్, జీ జిన్పింగ్, మోడీ సంయుక్తంగా కోఆపరేట్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యా ఎందుకు గెలుస్తుంది, ఉక్రెయిన్ ఎందుకు ఓడిపోతుంది, ఎంటైర్ నాటో నేషన్స్ ఉన్నా అంటే అక్కడ చైనా, ఇండియాలు హెల్ప్ చేస్తున్నాయి పుతిన్కి పరోక్షంగా. అక్కడ ఆయిల్ దిగుమతి చేసుకుని $100 బిలియన్ ఇస్తున్నాం. కాబట్టి ఆయుధ సంపత్తి ఇస్తున్నాం, చైనా ఇస్తుంది, ఇండియా డబ్బు సహాయం చేస్తుంది. అందుకనే ఈరోజు పుతిన్ అక్కడ నిలబడి ఉక్రెయిన్ ఓడిస్తున్నారు. ఇదే విధంగా ఇటు రష్యా, చైనా, ఇండియాలు మళ్ళా ఇరాన్ నుంచి ఆయిల్ అయ్యి దిగుమతి చేసుకుని ఆ రెండు దేశాలు ఆయుధాలు ఇస్తే అసలు ఇరాన్ అనేది ఒక డెత్ ట్రాప్ అయిపోతుందన్నమాట అమెరికాకి. అసలు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా, వియత్నాంలా తయారైపోతుంది. కాబట్టి ఇరాన్లో ఆయన అనుకున్న లక్ష్యం సిద్ధించదు కదా, అమెరికాకు పెద్ద అవమానం అయిపోతుంది. ఖైమేనీ ప్రభుత్వం అలాగే ఉంటుందన్నమాట. ఇంకా అమెరికా ప్రాబల్యమే పోతుందన్నమాట ప్రపంచంలో. కాబట్టి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చాలా వణికి బయటికి వెళ్ళి ఈరోజు ఇరాన్ మీద నో వార్ అని ప్రకటించడం వల్ల అతిపెద్ద కారణంగా ఈ రష్యా, చైనా, అదే పుతిన్, జీ జిన్పింగ్, మోడీ చేసిన ఒక అద్భుతమైన డిప్లొమసీ అని చెప్పుకోవచ్చు. ట్రంప్కి ఇది అయితే నిజంగా చెప్పాలంటే ఇట్సే షివర్ అండి, అది ఒక షివర్ వచ్చేసింది అనమాట. అంత దారుణమైన రీజన్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇరాన్ మీద ఇక అమెరికా దాడి లేదు. ఈ క్రెడిట్ మాత్రం దిస్ క్రెడిట్ గోస్ టు పుతిన్, మోడీ అండ్ జిన్పింగ్.